తెలంగాణకు వాతావరణ శాఖ మరో రైన్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే రుతుపవనాల కారణంగా భారత్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వచ్చే 2 రోజుల పాటు తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే అల్పపీడనానికి తోడు అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, యాదాద్రి, వరంగల్, మహబూబ్ నగర్, ఆసిఫాబాద్, రంగారెడ్డి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు అలర్ట్ జారీ చేశారు. అలాగే 50 కిలోమీటర్ల వేగంతో చల్లని ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా లేకుంటే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? రైట్ శాలిని, ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రాబోయే రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఎల్లో అలర్ట్ ప్రస్తుతం తెలంగాణకు వాతావరణ కేంద్రం జారీ చేసింది. ఇక ఈ వర్షాకాలం మొదలై దాదాపు 2 నెలలు పూర్తవుతుంది. ఈ 2 నెలల పాటు కూడా ఇప్పటివరకు సాధారణ వర్షపాతమే నమోదైందని కూడా వాతావరణ కేంద్రం సూచించింది. ఇక 2 నెలలు పూర్తయిన తర్వాత భారతీయ వాతావరణ కేంద్రం ఈ ఆగస్టు మొదటి వారంలో మరోసారి వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేస్తుంది. వచ్చే 2 నెలలకు సంబంధించి కూడా పూర్తి స్థాయి వెదర్ రిపోర్ట్స్ ని దేశానికి సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అందిస్తుంది. ఇక తెలంగాణకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ కూడా మనకి ఆగస్టు మొదటి వారంలో లేటెస్ట్ అప్డేట్స్ తెలుస్తాయి. ఇక ప్రస్తుతానికైతే తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ 40 కిలోమీటర్ల పైగా వేగంతో గాలులు వీస్తాయి. అదేవిధంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా కురిసే అవకాశం ఉంది. ఇక నిన్న కూడా హైదరాబాద్ లో 1 సెంటీమీటర్ వర్షపాతం నిన్న నమోదైంది. కొన్ని చోట్ల రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయాయి. ఇక ఈ రోజు కూడా నిన్నట్లాగానే సాయంత్రం తేలికపాటి వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ కేంద్రం సూచించింది. ఇక జిల్లాలలో కూడా కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని కూడా వాతావరణ కేంద్రం సూచించింది. ఇక ఇప్పటి వరకు అయితే ఈ 2 నెలల పాటు పడ్డ వర్షాలు సాధారణ వర్షపాతం నమోదయ్యాయి. ఇక ఈ రాబోయే 2 నెలలు ఆగస్టు, సెప్టెంబర్ పడే వర్షాలతోటి మనకి వర్షాలు ఎక్కువ పడ్డాయా తక్కువ పడ్డాయి అనేది కూడా ఒక అంచనా కూడా వేయొచ్చు. ఇక ప్రస్తుతానికైతే తెలంగాణకు ఎల్లో అలర్ట్ ను వాతావరణ కేంద్రం జారీ చేసింది. విశాల్. రైట్, థ్యాంక్ యూ విశాల్.